హాయ్ ఎవ్రీవన్! మటన్ పాయ ప్రిపరేషన్ కోసం మేకకాల్లోకి పసుపు, ఉప్పు వేసుకొని దానికున్న బ్లాక్‌ది చాక్‌తో క్లీన్ చేసుకుంటే స్మెల్ అంతలా ఉండదు. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్‌లోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల సూప్ టేస్ట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ కొంచెం పసుపు, బిర్యానాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మేకకాలను వేసుకొని అందులో సరిపడినంత రాళ్ళుప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకనిద్దాం. విజిల్ చల్లారిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి దీన్ని కొంచెం మసలనివ్వాలి. మసిలిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మసిలిన తర్వాత కొత్తిమీర కొంచెం, ధనియాలు కొన్ని, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్ మసలనిచ్చి తీసుకున్నట్టయితే చాలా చాలా సూపర్బ్ టేస్టీగా ఉండే అండ్ హెల్త్ వైస్ చాలా మంచిదైనటువంటి మటన్ పాయ రెడీ అయిపోతుంది. మనకు జలుబు ఉన్నప్పుడు ఆ టైంలో వీటిని స్పైసీగా ఈ విధంగా తీసుకున్నట్టయితే జలుబు నుంచి తొందరగా రిలీఫ్‌నిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్బ్‌గా ఉంటుంది. థాంక్ యూ.